హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం ఇక్కడికి వస్తే మనం షార్ట్ చేయొచ్చు అనుకున్నాం 22,540 అండ్ 22,569, బట్ ఇంతవరకు రాలేదు. సో ఈ లెవెల్ 22,490 నుంచే డౌన్ అవడం స్టార్ట్ అయింది. సో నిన్న మనం అనుకునేది ఏంటంటే ఈ ప్లేస్కి వస్తే బై చేయొచ్చు అనుకున్నాం, బట్ ఇక్కడ సస్టైన్ చేయలేకపోయింది. అండ్ ఇక్కడికి వస్తే బయింగ్ పాయింట్ అనుకున్నాం, బట్ ఇక్కడికి కూడా రాలేదు. సో మళ్ళీ ఇది రెసిస్టెన్స్ లెక్క వర్క్ అయింది 22,332. సో రేపటి రోజున ఏం కావచ్చు, ఒకవేళ కనుక పాజిటివ్ ఓపెన్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ షార్టింగ్ పాయింట్ 22,405. ఇక్కడ నుంచి మనం షార్ట్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 22,208. అండ్ ఒకవేళ కనుక నెగిటివ్ అయితే, ఒకవేళ దీని కింద ఓపెన్ అయితే 22,208 కింద ఓపెన్ అయితే మనం డైరెక్ట్గా 22,000కి వెళ్ళొచ్చు. 22,000 అండ్ 21,955 ఈ లెవెల్స్ మనకి మెయిన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం బయింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం చూసుకోవాల్సినవి మెయిన్ టూ లెవెల్స్ ఉంటాయి, 22,400 అండ్ 22,200. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కైండ్ ఆఫ్ బేరిష్ ఉంది. సో నిన్న మనం అనుకున్నాం ఈ లెవెల్స్ అనుకున్నాం, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి అంటే ఓపెన్ అవ్వడం ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచే ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో రేపటి రోజున ఏం జరగవచ్చు, ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అవుతే సో ఇది మనకి షార్టింగ్ పాయింట్ 48,733 ఇస్ ద బెస్ట్ షార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి షార్ట్ చేసి విల్ గో ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 48,336 అండ్ 47,928. ఒకవేళ కనుక డౌన్లో ఓపెన్ అవుతాయి, ఒకవేళ ఈ లెవెల్ 47,908 కన్నా కింద ఓపెన్ అవుతే మనకి టార్గెట్ వచ్చి 47,615 అండ్ 47,252. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 47,928. అండ్ ఫినాన్స్కి వచ్చేసరికి సేమ్ థింగ్, మనం నిన్న అనుకున్న లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా ఫస్ట్ 15 మినిట్స్ దానికి టచ్ అయింది, అక్కడ నుంచి పడడం స్టార్ట్ అయింది అండ్ తర్వాత ఫుల్గా సైడ్ వేస్ వచ్చింది. సో రేపటి రోజున ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అవుతే సో దిస్ ఇస్ ద బెస్ట్ షార్టింగ్ పాయింట్ 21,671. ఇక్కడ నుంచి వీ కెన్ షార్ట్ ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 21,347. ఒకవేళ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో ఇవి రెండు మనకి మెయిన్ బయింగ్ పాయింట్ 21,332 అండ్ 21,288. ఇక్కడ నుంచి మనకి బయింగ్ స్టార్ట్ అవుతుంది ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 21,500. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్, ఈ టోటల్గా ఇవాళ మార్కెట్ క్రాష్ కావడానికి రీజన్ మిడ్ క్యాప్లోనే ఎక్కువ కరెక్షన్ వచ్చింది. సో నిన్న మనం అనుకున్నది ఈ లెవెల్. సో ఈ లెవెల్ అనుకున్నాం, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి పడడం స్టార్ట్ అయింది. ఈ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుంది అనుకున్నాం, బట్ ఇక్కడ బయింగ్ రాలేదు. సో డైరెక్ట్గా క్రాష్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ అంటే 2 లెవెల్స్ ఇచ్చినాం, బట్ స్టిల్ ఈ లెవెల్ని సస్టైన్ చేసింది. ఒకవేళ కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ మనకి షార్టింగ్ పాయింట్ వచ్చి 10,954. ఇక్కడ నుంచి ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 10,815. ఒకవేళ డౌన్లో ఓపెన్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ పాయింట్ 10,633 ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 10,812. థ్యాంక్ యూ.